మొదటి సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య గారు అంటారు. ఆయన ఏదో ఇబ్బందులు పడ్డారని చెప్తుంటారు. అది అవునండి. నిజమేనా? ఆయన చాలా గొప్ప వైభవం అనిపించాడు. నాగయ్య గారే స్ఫూర్తి ఎవరికి? రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి. ఆయనకి చేతికి ఎముక లేదంటారు. ఎవరు ఏదడిగితే ఆ విధంగా ఇచ్చేసేవాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు, సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు నాగయ్య గారి ఇంట్లో తిష్ట వేసి, నాగయ్య గారు చనిపోయేటప్పటికి ఏమీ లేవు ఆయన దగ్గర. అయితే లాస్ట్లో నాగయ్య గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, జయకుమార్ గారు మొదటి సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య గారు అంటారు. ఆయన అవును మొదటి పద్మ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు. అవునవునవును నిజమేనా? ఆయన గురించి ఆయన ఏదో ఇబ్బందులు పడ్డారని చెప్తుంటారు. అది నిజమేనా? ఏంటిది? చిత్తూరు నాగయ్య గారు ఆయన చాలా గొప్ప వైభవం అనిపించాడు ఆ తొలి తరంలో. అవునా? ఓకే. ఆయన అప్పుడే 1 lakh రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో. సో ఆయన వైభవం ఇంత అంతని కాదు. అటువంటి చిత్తూరు నాగయ్య గారు తర్వాత ఆర్థికంగా కొంచెం చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆయనకి చేతికి ఎముక లేదంటారు. ఎవరు ఏదడిగితే ఆ విధంగా ఇచ్చేసేవాడు. సో క్రమేణా ఆయన వేసేటటువంటి వేషాలు కూడా ఒక మునీశ్వరుడు, ఒక ఋషి, అటువంటి వేషాలు వచ్చాయి ఆయనకి. సో ఈ 50,000 అప్పు తీర్చాలి మార్వాడికి. ఒకేసారి 50,000 వచ్చేటటువంటి క్యారెక్టర్స్ ఆయనకి పడలేదు. పడకపోతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. ఈయన ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంటంటే, ఈయన ఇంటిలో పండితులు, సంగీత విద్వాంసులు, గాయకులు అందరూ ఉండేవాళ్ళు అనమాట. అందరూ ఉండి అందరూ తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళకి అన్నీ సమకూర్చేవాడు ఆయన. తర్వాత ఎవరన్నా మెడ్రాస్ వస్తే సినిమాల్లో వేషం వేద్దామని ఆ ఇంట్రెస్ట్తో వస్తే నాగి గారి ఇంటికి వెళితే అక్కడ భోజనము, షెల్టర్ కూడా గడిచిపోతుంది అనేటటువంటి విషయాలు చెప్పుకునేవాళ్ళు. ఆ విధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు, సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు నాగయ్య గారి ఇంట్లో తిష్ట వేసి అక్కడే భోజనం చేసి అక్కడే షెల్టర్ తీసుకుని తర్వాత ఏమన్నా వేషాలు వచ్చేటప్పుడు ఆ విధంగా బయటకు వెళ్ళి ఆ విధంగా చేసేవాళ్ళు. అయితే ఈ 50,000 అప్పు తీర్చడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు నాగయ్య గారు. ఇబ్బందులు పడుతుంటే అప్పుడు శ్రేయోభిలాషులు ఒక సలహా ఇచ్చారు. నాగయ్య గారు, ఇలాగైతే మీరు చాలా ఇబ్బంది పడతారు, ఆ ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. అందులో కాబూలీ వాళ్ళ అప్పు అంటే అప్పట్లో చెప్పుకునేవాళ్ళు, ఇది కాబూలీ వాళ్ళ అప్పు మామూలు అప్పు కాదని. మీరు ఒక్కసారి విట్లచారి గారిని కలవండి అని శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. అప్పుడు నాగయ్య గారు వెళ్ళి విట్లాచారి గారిని కలిశారు. ఎందుకు విట్లాచారి గారు కలిస్తే నాగయ్య గారు రాగానే విట్లాచారి గారు లేచి ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన క్షేమ సమాచారాలు అడిగి, ఈయన నాగయ్య గారికి చెప్పుకోలేక ఆయన ఇబ్బందులు చెప్పుకున్నాడు. అప్పుడు విఠలాచారి గారు 50,000 క్యాష్ ఇచ్చి ఆ కాబూలీ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి మరొక 50,000 మరొక కవర్లో పెట్టి 50,000 మీ ఖర్చుకు ఉంచుకోండి అని చెప్పి ఆయనకి చాలా గౌరవంగా, చాలా ప్రేమగా తిప్పి పంపించారనమాట. సో ఆ విధంగా నాగయ్య గారితో పరిచయం ఉన్నా లేకపోయినా నాగయ్య గారు అంటే అంత గౌరవం ఉండేది. అయితే ఆయన నోరు తెరిచి అడిగేవాడు కాదు ఎవరిని. అంటే ఆయనే చాలా మందికి హెల్ప్ చేశారు. ఆయనే చాలా మందికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. నాగయ్య గారే స్ఫూర్తి ఎవరికి? రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి. మన తర్వాత జనరేషన్కి శోభన్ బాబు గారు ఎలాగైతే స్ఫూర్తో, రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి చిత్తూరు నాగయ్య గారు స్ఫూర్తి అనమాట. అయితే లాస్ట్లో నాగయ్య గారు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, దానాలు చేయండి కానీ త్యాగాలు మాత్రం చేయొద్దు. దానం చేయండి అంతేగాని త్యాగాలు మాత్రం చేయకూడదు. సో ఆయన దానాలు చేసి త్యాగాలు కూడా చేసి ఆ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడి నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి పాఠ్యాంశంగా మిగిలి ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి నాగయ్య గారు. నాగయ్య గారు చనిపోయేటప్పటికి ఏమీ లేవు ఆయన దగ్గర.
అప్పుడు తమిళ్ ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చింది. ఓకే. వచ్చి శివాజీ గణేశన్ గారు వీళ్ళంతా వచ్చారు. ఆ ప్రొసెషన్లో నేను కూడా ఫాలో అయ్యాను. ఓకే. అది కల్లంపేట శ్మశానం అనుకుంటా. ఓకే. అక్కడ ఆయన అంత్యక్రియల్ని చేసి అందరూ ఆయనకి మరొకసారి స్మరించుకుని ఆయనకి నమస్కారం పెట్టి తిరిగి వచ్చాం అనమాట. ఓకే. అది నాగయ్య గారి వృత్తాంతం. ఓకే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్